దేవుని కాపుదల లేకపోతే మనం బ్రతకలేము. ఈ భూమి మీద ఉన్నటువంటి సాతానుడు అనే సమూహం ముందు, సాతానుడు అనే సమూహం నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేయకుండా, నాశనం చేయకుండా, నష్టపరచకుండా, కీడు చేయకుండా ఉండాలనంటే, మరణానికి అప్పగించకుండా, మరణానికి తీసుకొని పోకుండా ఉండాలనంటే నీవు, నీ కుటుంబము తప్పక ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. తప్పక ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అందరూ ప్రార్థన పరులై ఉండాలి. సంఘంలో దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో బలవంతం చేయనవసరం లేని ప్రార్థన చేయడం కోసం, కాబట్టి దేవుని సేవకులు బలవంతం చేయనవసరంలే. నీకు స్వతహాగా ఈ మనసు రావాలి, ఈ ఆశ పుట్టాలి, ఈ కోరిక, ఈ తలంపు ఉండాలి. ఏంటంటే నేను ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుతాను. ఎక్కువ సమయం సెల్లు చూడటమో, ఎక్కువ సమయం టీవీలు చూడటమో, ఎక్కువ సమయం ముచ్చట్లు పెట్టడమో, ఎక్కువ సమయం కార్యకలాపాల కోసం కేటాయించి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకుండా ఉండడం కాదు. ఎక్కువ సమయం నేను ప్రార్థించాలి. నేను ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. దానియేలు ప్రధానమంత్రి అయినప్పటికీ సరే రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. నేను కూడా ఒక ప్రార్థన పరురాలుగా, ఒక ప్రార్థన పరుడుగా జీవిస్తాను. ఎందుకంటే దేవుని కాపుదల నాకు, నా కుటుంబానికి అవసరమై ఉన్నది. దేవుని కాపుదల నాకు, నా కుటుంబానికి కావాలి. లేకపోతే సాతానుడు అనే సమూహం నా మీద, నా కుటుంబం విరుచుకుపడి ఏం చేస్తారో తెలియదు. నాకు, నా కుటుంబానికి ఎలాంటి పరిస్థితి పడుతుందో తెలియదు. కాబట్టి నేను, నా కుటుంబం ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతామన్న ఆశతో ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. హల్లెలూయా.